వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి ఇప్పుడు వేసవికాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో చాలా మంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు వేడి తాపం తట్టుకోలేక. సో ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు మీరు ఇంట్లో ఇది బయటికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చిన తర్వాత కానీ తీసుకోండి. షూర్గా మీరైతే కూల్గా ఉంటారు అని చెప్పేసి అంటున్నారు అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు సుధాకర్ రెడ్డి గారు. సో సార్ ద్వారానే అసలు ఇది ఎలా మనం మేక్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అది కూడా మన ఇంట్లో ఉండేది ఇంగ్రీడియంట్స్తోనే అని చెప్పేసి అంటున్నారు. తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనకి ఇంట్లో దొరికే రాగి పిండి, ఇంట్లో దొరికేటివే సార్ అన్ని ఐటమ్స్. సో ఈ ఐటమ్స్తో ఈరోజు మన అంటే ఎండతాపాన్ని తట్టుకోవడానికి ఏంటి, ఎలా మనం మిక్స్ చేసుకోవాలి? ఇప్పుడు మామూలుగా అందరికీ తెలుసండి రాగి అంబలి. మామూలుగా రాగి అంబలి అందరూ తయారు చేసుకుంటారు. ఇదేమో బార్లీ. ఓకే సార్. బార్లీ గింజలు అంటారు. ఇది మన పచారీ దుకాణాల్లో దొరుకుతాయి. ఓకే. బార్లీ గింజలు అంటారు. ఇంటికి ఎన్నిసార్లు చెప్తున్నాయంటే ఎపిసోడ్ చేసినప్పుడు బార్లీ గింజలు ఎలా ఉంటాయని అడుగుతారు. ఓకే సార్. ఇవి గోధుమల మాదిరిలోనే ఉంటాయి. ఓకే సార్. అంటే చిన్నగా ఉండి వైట్గా ఉంటాయి. ఓకే సార్. ఈ బార్లీ గింజలు అంటారు. చాలా మంది జ్వరాలు అవి వచ్చినప్పుడు ఇది మరగబెట్టుకుని తాగుతారు. జ్వరాలు కూడా బాగా తగ్గుతాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఓకే సార్. మనకి ఈ సమ్మర్లో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా పెరుగు ప్యాకెట్లు ఇవి ఉంటాయి తప్ప న్యాచురల్ పెరుగు దొరకట్లేదు. మంచిది క్వాలిటీ పెరుగు కూడా దొరకట్లేదు కదా. ఆ ఉద్దేశంతో బేస్ చేసుకుని అవి కూడా ప్రిజర్వేటివ్స్ పెట్టి మన ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతున్నాం మనం. ఓకే సార్. ఈ రెండు కాంబినేషన్లో ఏమవుతుందంటే మనకు పెరుగు వాడవలసిన పని ఉండదండి అంబల్లో. ఓకే. పెరుగు వాడవలసిన పని ఉండదు. రాగులేమో ఒక 100 గ్రాములు, ఇది 100 గ్రాములు. ఓకే. ఈ రెండు కలిపి పౌడర్ చేసుకుంటే, మిక్సీలో కట్టి పౌడర్ చేసుకుంటే ఇట్లా అవుతుంది. ఓకే సార్. ఈ అంబలి తీసుకుంటే వల్ల ఏమవుతుందంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చి ఎండతాపాన్ని మనం తగ్గించుకోవచ్చు. రోజు నుంచి 1 నుంచి 2 గ్లాసులు పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి తీసుకుంటే ఈ ఎండ వల్ల వచ్చే డిహైడ్రేషన్ అన్ని తగ్గించుకోవచ్చు అండి. ఇంక దీంట్లో పెరుగు ఏం కలుపుకోని అవసరం లేదు. ఇది ఎక్కువసేపు పెట్టుకుంటే వాసన రాదు. కొంతమంది పెరుగు పెట్టుకుంటే వాసన వస్తుంది, ఈ వాసన రాదు. ఈ బార్లీ ఈ కాంబినేషన్లో ఏంటంటే మనం సమ్మర్లో ఎంత వాటర్ తీసుకున్నా యూరిన్ అవుట్పుట్ వెళ్ళదు. అలాంటి చాలా చాలా రకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. ఈ ఎండాకాలంలో ఇలా వాడటం వల్ల కాళ్ళు పొగులు కూడా తగ్గిపోతాయి ఇదే రెమెడీతో. అందుగురించి బ్రెయిన్ దగ్గర నుంచి అరిపాదాల వరకు కూల్ చేస్తుంది ఇది. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ అండి ఇది. ఈ అంబల్ని మనం తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఒక గ్లాస్ నీళ్ళు వేయండి. ఓకే సార్. అంటే 1 టీ స్పూన్ పౌడర్ తీసుకున్నాం. ముద్దలు అవ్వకుండా కలుపుకోవాలండి ఇది. ఓకే సార్. ఇది ఏమవుతుందంటే మనం చాలా మంది పెరుగు అని ఇదని వాడతారు కదా. అవును సార్. ఇది కూడా అవసరం లేదండి. దీంట్లో సార్ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు, ఏ నిమిషమైనా తయారు చేసుకోవచ్చు. ఓకే. ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు రెడీ చేసుకొని మనం అంటే ఎండతాపం నుంచి బయటపడవచ్చు. దీని నుంచి కావాలంటే దోశలు కూడా వేసుకోవచ్చు. ఓకే సార్. ఇది మల్టీపర్పస్ అండి ఇది. ఓకే సార్. అంటే పిల్లలు కూడా ఇష్టంగా తీసుకోవాలనే ఉద్దేశంతో కొత్తిమీర పుదీనా పెట్టాము. ఓకే సార్. మామూలుగా అయితే ఇంత అవసరం లేదండి. ఓకే సార్. అంటే ఇష్టంతో తాగాలి కదా, కష్టంతో తాగకూడదు కదా. అవునవును సార్. ఇది పుదీనా వేసామండి. ఓకే సార్. కొత్తిమీర అంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగడానికి ఇది. ఎవరైనా తీసుకోవచ్చు సార్. ఎవరైనా తీసుకోవచ్చండి. వెయిట్ మేనేజ్మెంట్ కింద కూడా పనిచేస్తుంది, వెయిట్ పెరగకుండా కూడా పనిచేస్తుంది ఇది. కావాల్సినంత ఉప్పు అండి. అంటే మనం సైంధవలో వేసాము. ఓకే. వేసుకుని మీరు కళ్ళుప్పు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఓకే సార్. కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు మీరు. ఇలాగా మన అంబలి తయారైపోయిందండి ఇది. ఓకే సార్. దీంట్లో లాస్ట్లో ఒక 4-5 డ్రాపులు నిమ్మరసం అండి. ఇప్పుడు దాంట్లో సర్వ్ చేయండి. ఓకే సార్. మనం తాగడానికి మనకి ఎన్ని మంచి ఇంగ్రీడియంట్స్ అంటే ఇవి రాగులండి. ఇది రాగులు, బార్లీ ఈ కాంబినేషన్లో మనకి చాలామందికి అంటే అరికాల మంటలు, తిమ్మిర్లు కూడా కొంతమందికి ఉంటాయి. అవి తగ్గుతాయి, అరికాల పగులు తగ్గుతాయి. ప్లస్ ఈ ఎండతాపాన్ని నుంచి ఎంతో బాగా బయటపడవచ్చు. ఇలా మనం వాడటం వల్ల మనకి ఈ సమ్మర్ ఉన్నదన్న ఫీలింగ్ రాదండి. అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఎండలో తిరిగినా కూడా ఇది మనం 1 నుంచి 4 సార్లు కూడా తాగొచ్చు. ఓకే సార్. ఏంటంటే ఈ ఎండకి ఫుడ్ మన కన్జంప్షన్ వెళ్ళదు, నీరసం వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటాం. ఆ ప్లేస్లో ఇలాంటి జావాలు తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మనకి యూరినేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే సార్. ప్లస్ మనకి ఈజీగా ఉంటుంది, అఫోర్డబుల్, పెద్ద కాస్ట్ కూడా ఉండదు ఇది. ఓకే సార్. అందు గురించి అందరికీ మల్టీపర్పస్గా ఉపయోగపడుతుందని మనం ఈ జావ కింద చేయడం జరిగింది. ఓకే సార్. ఈ జావని ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఓకే సార్. ఒకసారి టేస్ట్ చేద్దాం సార్.
సింపుల్గా ఉంటుందండి ఇది. ఎస్ సార్. ఇది మనకి ఎంత కమ్మని వాసన కావాలంటే అంత కమ్మని వాసన చేసుకోవచ్చు. 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇంకా బాగా టేస్ట్ పెరుగుతుందండి. ఓకే సార్. అంటే వాళ్ళకి కిచెన్ వాళ్ళకి అలవాటు ఉంటుంది, వాళ్ళు బాగానే చేసుకుంటారు. ఈ 2 ఇంగ్రీడియంట్స్తో మన సమ్మర్ నుంచి హ్యాపీగా ఈ 2 నెలలు కూడా మనం బాగా సస్టైన్ చేయొచ్చు. దీంతో పాటు సమ్మర్లో మన కలబందతో మనం ఒంటికి ఒళ్ళు పగల కన్నా అంటే ఒంటి పేలుపు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ తక్కువ ఉంటుంది కానీ ఆంధ్రాలో విపరీతమైన ఒంటి పేలుపు ఉంటుంది. ఓకే సార్. రోజు మానకన్నా కలబందాన్ని మనం కొబ్బరి నూనె కలిపి ఒంటికి అప్లై చేసుకోవటం వల్ల ఒళ్ళు పగుళ్ళు ఎట్లా తగులుతాయి, మనకి స్కిన్ టోన్ కూడా మారుతుంది. ఓకే ఈ సార్. విధంగా మనం నెక్స్ట్ ఎపిసోడ్ కూడా తెలుసుకుందామండి. ఓకే సార్. ఈ సమ్మర్లో అందరూ ఇలా వాడి ఎండ తాపం నుంచి ఈ వడదెబ్బ నుంచి బయటపడతారండి. ఈ అంబలి సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ 2 కాంబినేషను మనం పెరుగు కూడా వేసుకోవాల్సిన పని ఉండదండి. ఓకే సార్. సింపుల్గా మనకి ఎప్పుడు కావాలంటే ఇన్స్టెంట్గా ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా ఎప్పుడైనా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగా ఎక్కువ ఉంటాయండి. ఓకే సార్. పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారండి. ఓకే సార్. చూసారు కదండి, మీరు కూడా ఇంట్లో సింపుల్గా అంటే బార్లీ అండ్ రాగులతో జావా మీరు ఈజీగా మీకు ప్రిపరేషన్ కూడా చూపించారు సార్. ఇంట్లో మీరు రెగ్యులర్గా ఇలా చేసుకొని తాగడం వల్ల మీరు ఈ ఎండ అంటే ఈ వేడి తాపాన్ని తట్టుకోవడమే కాకుండా అట్ ద సేమ్ టైం మీరు వెయిట్ లాస్ అంటే లావుగా ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు అని చెప్పి సార్ చెప్తున్నారు. కంపల్సరీ వాడండి. ఈ వేసవికాలంలో బరువు తగ్గుతూ అండ్ మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.